వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ సండే స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారు? నేనైతే మార్నింగ్ లేవగానే చోలే కర్రీ అండ్ పూరి అయితే చేశానండి. వీకెండ్ వస్తేనే కదా కొంచెం ఇలాంటి ఐటమ్స్ చేయడానికి టైం దొరుకుతుంది. వీక్ డేస్ అయితే అస్సలు దొరకదనమాట. అండ్ చోలే పూరి కర్రీ చేసి చాలా డేస్ అయిపోయిందని మాత్రం నేనైతే చేశానండి. ఈశాన్కి చాలా ఇష్టం అనమాట. నేను కొత్త మిక్సీ తీసుకున్నాను కదండి, దాంట్లో అయితే ఆటా కలిపేది కూడా వచ్చిందనమాట. నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఒకసారి చూపిస్తానని. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేశాను. ఒక కప్పు అనమాట అక్కడ ఇచ్చి నేను చూపించాను కదా, దానికి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేయాలని అయితే ఉందన్నమాట. నేనైతే 3 కప్స్ పిండి తీసుకున్నాను, దానికి 1.5 కప్ అయితే వాటర్ యాడ్ చేశాను. సేమ్ ఆ గ్లాస్ ఎంత ఉందో దాంతో మెజర్ చేసి అయితే వేసానండి. ఒక పల్స్ పెట్టాలి, పల్స్ పెట్టేసి ఒక 2-3 టైమ్స్ అలా చేసేసరికి చూసారు కదా పిండి ఎంత బాగా కలిసిపోయిందో. మనం చేతితో నొక్కినా కూడా ఇంత బాగా రాదేమో, చాలా బాగా వచ్చిందండి. అండ్ కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఉండ ఎంత బాగా వచ్చిందో. అండ్ పిండి కూడా ఎక్కడ ఏమీ వేస్ట్ అయితే కాలేదండి, చాలా ఈజీగా అయితే వచ్చేసింది. టైం అయితే వేస్ట్ అవ్వదు, చాలా మందికి యూస్ అవుతుంది కూడా. అండ్ చోలే కర్రీ అయితే చేశాను. నేను ఫుల్ వీడియో కావాలంటే మాత్రం రేపు అప్లోడ్ చేస్తానండి. అండ్ చాలా ఈజీగా సింపుల్గా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అయితే నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈశాన్కి చాలా స్పైసీగా కొంచెం టిపికల్గా ఉంటే మాత్రం వాడైతే ఇష్టపడాడు అనమాట. చూసారు కదా చోలే కర్రీ ఎంత సింపుల్గానో చేశానండి. నేనైతే పొటాటో కూడా యాడ్ చేస్తాను చోలేతోటి. అండ్ పూరీస్ కూడా మంచిగా వచ్చాయండి నాకైతే. పిండి మిక్సీలో కలిపాను కదండి, ఎలా వస్తాయో అని అనుకున్నాను, బట్ చాలా మంచిగా పొంగాయండి. పూరీలు చేయడం కూడా ఒక ఆర్ట్ అనమాట. పొంగడం అనేది అందరికీ వస్తూనే ఉంటుంది, బట్ చాలా ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలామందికి ఈజీగానే వచ్చేస్తుంది. బాగుందా? కూర బాగుంది. కూర బాగుందా? చాలా డేస్ అయింది నేను చేసి కదా పూరి చోలే కర్రీ. ఓకే, ఎంజాయ్. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయాక నేనైతే ప్రాన్స్ కర్రీ అండ్ ప్రాన్స్ ఫ్రై అయితే చేశానండి. ప్రాన్స్ ఫుల్ కర్రీ వీడియో అయితే నేను ఎడిట్ చేసి డిస్క్రిప్షన్లో ఉంచుతానండి. ప్రాన్స్ కర్రీ చేశాను. ఈ చైతన్యకి గ్రేవీగా ఉంటేనే నచ్చుతుందండి, నాకేమో ఫ్రై లాగా ఉంటే నచ్చుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్స్కి అయితే అస్సలు సేమ్ టేస్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్లో ఉండదండి. మనకి ఫ్రై నచ్చితే వాళ్ళకి గ్రేవీ నచ్చుతుంది, అలాగే మా ఇంట్లో కూడా. ఇంకా నా కోసం అయితే నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. అండ్ చైతన్య కోసం అయితే గ్రేవీ చేశాను అనమాట. నేనైతే సింపుల్గా చేసానండి ఫ్రై కర్రీ అయితే. కొంచెం ఆయిల్ తీసుకున్నాను, దాంట్లో చిల్లీస్ యాడ్ చేశాను అండ్ 1 సింగిల్ ఆనియన్ అయితే వేసానండి. కొంచెం పసుపు యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే వెయిట్ చేశాను. అందులోనే అల్లం వెల్లిపాయ కూడా వేసేసానండి. ఈ ప్రాన్స్ని మాత్రం నేను మ్యారినేట్ చేయలేదన్నమాట. కొంచెం దగ్గర పడ్డాక అయితే కరివేపాకు వేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే చేసేస్తానండి నేను వంట. ఒక బాగా అయితే ఆ ఇంగ్రీడియంట్ ఈ ఇంగ్రీడియంట్ అని అయితే కంపల్సరీ అని అయితే పెట్టుకోను అనమాట. అండ్ మా ఇంట్లో అయితే కరివేపాకు అండ్ కొత్తిమీర అంతగా అయితే ఇష్టపడమన్నమాట. ఇంకా నాన్ వెజ్లో తప్పదు కాబట్టి అయితే నేను వేస్తాను. బేసిక్గా నేను డైలీ చేసే కర్రీస్లో మాత్రం నేనైతే వేయనండి. అలాగని ఇంకా దాంట్లో అయితే నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేశాను. ఇంకా తర్వాత అయితే ప్రాన్స్ యాడ్ చేశాను. జనరల్ ప్రాన్సేనండి, నేను ఏం మ్యారినేట్ అయితే చేయలేదు. ఆ తర్వాత కొంచెం వాటర్ మొత్తం ఇనికినాక నేనైతే కారం కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ముందే ఆనియన్స్లోనే యాడ్ చేసుకున్నానండి సరిపడా. తర్వాత దగ్గర పడినిస్తూ ఉండాలండి, మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటిపోతుంది అనమాట. ఎందుకంటే ఫ్రై కర్రీ కదా మనం చేసేది. చూసారు కదా ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇంకా తర్వాత నేనైతే ఇందులో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా అయితే యాడ్ చేశానండి. ఆ తర్వాత కొత్తిమీర వేసేసి అయితే నేను కర్రీ అయితే చేసేసాను. ఇంక కొత్తిమీర కూడా నేను మోస్ట్లీ అలా కొంచెం పచ్చిగా ఉంటే ఇష్టపడమన్నమాట. అందుకని దాన్ని కూడా కొంతసేపు అయితే మగ్గనిస్తాను. అది ఉందా లేదా అన్నట్టుగా ఉండాలి అన్నమాట మా టేస్ట్ ప్రకారం. చాలామందికి అయితే అలా పచ్చిగా ఉన్నా కూడా ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే అస్సలు అండి, నేను ఎస్పెషల్లీ నాకైతే ఇష్టం ఉండదు. చూసారు కదా ఎంత దగ్గరికి అయ్యాక మాత్రం నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట.
చాలా బాగుంటుందండి. ఆ గ్రేవీ అయితే కొంచెం కలుపుకున్నా కూడా అన్నంకి చాలా వరకు సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా చేశానో. మీరు కూడా ఇలాగే చేస్తారా? ప్రాన్స్ అయితే చాలా బాగుంటాయండి. నాకైతే ఎస్పెషల్లీ సీ ఫుడ్లో ప్రాన్స్ చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఈశానికి కూడా నచ్చుతుందండి. అందుకని అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా చేసామో. మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెలాగైనా డిఫరెంట్గా చేస్తారా అది కూడా నాకు చెప్పండి. నేను అది కూడా ఒకసారి ట్రై చేస్తాను మీరు చేసే విధానం ఎలా ఉంటుందో అని. చూసారు కదా సండే స్పెషల్స్ అయితే ప్రాన్స్ కర్రీ అండ్ ప్రాన్స్ ఫ్రై అనమాట. మీరేం చేసుకున్నారు సండేకి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ని మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.